ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. చైర్మన్ ఎన్నికపై విధించిన స్టేని హైకోర్టు ఎత్తివేసింది. దీంతో చైర్మన్ ఎన్నికపై కలెక్టర్దే తుది నిర్ణయమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. అయితే కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అటు కోర్టు ముందు హాజరైన అతను తన స్టేట్మెంట్ ఇచ్చారు. ఫలితాలు వెల్లడైన తర్వాత బలవంతంగా తనని చీరాల తీసుకువెళ్లారని కోర్టుకి వివరించారు. హైకోర్టు ఉత్తర్వులతో నిన్న కౌన్సిల్ మీటింగ్ కి హాజరయ్యానని చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, లక్ష్మి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి లైన్ క్లియర్ అయినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆకుల యాదగిరి కనిపించట్లేదంటూ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో నిన్న జరగాల్సిన అంటే దాదాపుగా చైర్మన్ ఎన్నిక జరిగిన క్రమంలో కూడా హైకోర్టు స్టే ఉన్నట్టు ఫోన్ రావడంతో కూడా అర్ధాంతరంగా నిన్న ఎన్నికను వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీనికి సంబంధించి కూడా నిన్న యాదగిరి కూడా చైర్మన్ ఎన్నికల్లో పాల్గొన్న నేపథ్యంలో కోర్టులో ఈ రోజు హాజరుపరిచాడు. అతడి వద్ద నుంచి కూడా వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు. అయితే మున్సిపల్ ఎన్నిక సంబంధించిన కౌంటింగ్ పూర్తయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు తీరాలకు తీసుకెళ్లినట్టుగా అతడు స్టేట్మెంట్ లో పొందుపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక తాజాగా ఈ ఘటనకు సంబంధించి అతడు కుటుంబ సభ్యులు వేసిన స్టేను ఎత్తేసినట్టుగా చెప్పుకోవాలి. మన దీనికి సంబంధించి ఇక మున్సిపల్ సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కలెక్టర్ నిర్ణయం కూడా ఇటు హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఆయన ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఇబ్రహీంపట్నం సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా ఈ రోజు ఆయనను హైకోర్టు ముందు హాజరుపరిచిన నేపథ్యంలో కూడా లైన్ క్లియర్ మనం చెప్పుకోవచ్చు. ఇక యాదగిరి ఇటు కోర్టు ముందు తన వాంగ్మూలం ఇచ్చిన సందర్భంలో కూడా కౌన్సిలర్ల పర్యవేక్షణలో ఉంచారని బీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీ అభ్యర్థిగా చైర్మన్ రేస్ లో తనట్టు కూడా కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే కలెక్టర్దే తుది నిర్ణయం అంటూ కూడా కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో కలెక్టర్ నిర్ణయం ఎప్పుడు తీసుకొని ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రస్తుతానికైతే ఇటు హైకోర్టు కూడా ఇటు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి స్టే ఎత్తేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి కలెక్టర్ తిరిగి మరొకసారి రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలి. ఆ తర్వాత కూడా వారు ప్రకటించే తేదీని బట్టి కూడా మున్సిపల్ సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇటు ఆయా జిల్లాలకు సంబంధించిన మున్సిపల్ సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి స్థానిక రిటర్నింగ్ అధికారి ఆర్డీఓగా ఉంటారు. ఆ తర్వాత కలెక్టర్ ఉంటారు. కాబట్టి ఎందుకంటే కొంత నాటకీయ పరిణామాల మధ్య ఇటు తెలంగాణలో నిన్న 3 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన నేపథ్యంలో ప్రస్తుతానికి ముఖ్యంగా ఇబ్రహీంపట్నంకు సంబంధించి కూడా కొంత కోర్టు స్టే ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి స్టే కూడా ఎత్తేశారు. కాబట్టి ఆ నిర్ణయాన్ని కలెక్టర్ వదిలేసింది. కాబట్టి కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించిన తేదీని ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.